అందరూ ఇష్టపడే ఈవినింగ్ స్నాక్ని చేసి చూపిస్తున్నానండి. దోస పిండి ఇలా గట్టిగా వేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. బయట షాప్లో అయితే సోడా వేస్తారండి. నేను సోడా లేకుండా అంతే టేస్ట్గా చాలా బాగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు పల్లీలు, ఒక 6 పచ్చిమిర్చి వేసి వేపుకొని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కదా, చూడండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇవి బోండాల్లా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ బోండాలు బయట దొరకవండి, మనం ఇంట్లో వేసుకుంటేనే. ఇప్పుడు అందరూ మైదాతోటి ఇలా వేసేస్తున్నారు కదా, కానీ ఈ టేస్ట్ అయితే ఆ బోండాలకి రాదండి. ఇవి చాలా మంచి రెసిపీ, హెల్దీ. ఒకసారి ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా ఈజీగా వేసేస్తున్నాను కదా, చిన్న సైజ్ అయినా కూడా అవి మంచిగా పొంగిపోయినాయి. నేనైతే సోడా వాడలేదు, చాలా మంచిగా వచ్చేసాయి. చూడండి కలర్ అయితేనేమి, బోండాలకు షేప్ కూడా. చట్నీ వేసుకొని ఈ బోండాలు వేసుకొని, నా దగ్గర నల్ల కారం ఉందండి, ఆ కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. అసలు నాకైతే ఈ చట్నీ కూడా అవసరం లేదనిపించింది. ఈ కారంతో చాలా బాగున్నాయండి. కావాలంటే ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.